ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేసేందుకు మేము సిద్దంగా ఉన్నామని చెబుతున్న మార్పు విజయ్ కుమార్. నర్సనపేట పట్టణంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మార్పు విజయ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. దీనిని నర్సనపేట న్యాయమూర్తి హరిప్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా సుమారు 100 మందికి పైగా పేదవాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్పు విజయ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నర్సనపేట పరిసర ప్రాంతాల్లో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టామని, తమ తల్లిదండ్రుల దీవెనలతో ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఆగస్టు 15 సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం ఈ గాంధీ గారి విగ్రహం వద్ద ఈరోజు గౌరవ న్యాయమూర్తి హరిప్రియ మేడం గారి చేతుల మీదుగా మరియు డాక్టర్ పద్మావతి మేడం గారి చేతుల మీదుగా ఈరోజు ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని అభిమానించే, పేదలకు సహాయం చేయాలనే సంకల్పం ఉండే ఎంతోమంది వ్యక్తుల మధ్యన ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. 80 మంది పేదలకు నిత్యావసర వస్తువులు వాళ్ళు ఆనందపడే రీతిలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరికి కూడా ఈరోజు అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరంగా మాకుంది. ఎందుకంటే మా అమ్మా నాన్నగారైన ఈశ్వరమ్మ గారి పేర్ల మీదుగా ఈరోజు ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది గౌరవ న్యాయమూర్తి గారి చేతుల మీదుగా ఈరోజు అంకురార్పణ జరిగింది. ఈ ట్రస్ట్లో మరెన్నో కార్యక్రమాలు మీ అందరి నమ్మకాలతో, మీ అందరి అభిమానంతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి ఆదరణతో, మీ అందరి అభిమానంతో, మీ అందరి సహాయ సహకారాలతో మరిన్ని కార్యక్రమాలు నిస్వార్థంగా చేయడానికి మేము ముందుంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. గడిచిన 4 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు ఏ స్వార్థం ఆలోచించకుండా అనేక సేవా కార్యక్రమాలు నర్సనపేటలో చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మాతో అవి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా వెనకాల మాతో వస్తాయి. మేము సంపాదించిన ఆస్తుల కంటే ఈరోజు మేము చేసిన కార్యక్రమాలే మాతో పైకి వస్తాయని చెప్పేసి బలంగా నేను నమ్ముతున్నాను. ఆ దిశగా అందరం అడుగులు వేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాల్లో కరోనా సమయంలో 45 రోజులు నిరంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు నర్సనపేట ఊరు మొత్తం తిరుగుతూ ఎక్కడైతే గోవులుంటే అక్కడ ఒక ప్రత్యేక వాహనంలో దానా పెట్టే కార్యక్రమాన్ని అందరి సభ్యుల సహకారంతో చేయడం జరిగింది. దాని తర్వాత 18 నెలల పాటు నెలకి 30,000 చొప్పున 100 మంది దాతల నుంచి డబ్బులు సేకరించి ఆ దానాను చిలుకూరు బాలాజీ గోశాలకు పంపించడం జరిగింది. ఆ తర్వాత గడిచిన 3 సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో గడిచిన 2 సంవత్సరాలు మండు వేసవిలో అనేక మంది దాహార్తిని తీర్చే విధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాము. గడిచిన సంవత్సరం శివాలయం దగ్గర కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంగణం ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. అలాంటి ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది గౌరవ న్యాయమూర్తి చేతుల మీదుగా గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన సంవత్సరం 30 మంది వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు 80 మంది పేదవారికి వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం 12 మంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే కాదు, నర్సనపేట పోలీసు వారి సహకారంతో అనాథ శవం దహన సంస్కార కార్యక్రమం కూడా మనం చేపట్టామని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా అమ్మా నాన్నగారు అయినటువంటి కీర్తిశేషుల మార్పు ఈశ్వరమ్మ జ్ఞాపకార్థం పాత బస్టాండ్ శివాలయం అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా నవగ్రహ మండపం నిర్మించడం జరిగింది. ఆ మండపం ప్రతిష్ఠ రోజు సుమారు 6,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాలుగా శీతాకాలంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అదే కాకుండా పద్మావతి కాలేజీలో చదువుతున్న కొండక శరణ్దీప్ అనే పేద విద్యార్థి బోన్ క్యాన్సర్కు గురై బాధపడితే దాతల సహకారంతో 2 లక్షల రూపాయలు దాటి కలెక్షన్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. చాలా కార్యక్రమాలు మీ అందరి ప్రేమతో, ఆదరణతో, అభిమానంతో, సహాయ సహకారాలతో, మీరు నా మీద ఉంచిన నమ్మకంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ను మేడం గారు ప్రారంభించారు.
వాళ్ళ గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా ఈ ట్రస్ట్ని తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కలెక్టర్ కార్యాలయంలో పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జెండా వందనం చేసి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పిల్లలకు మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నర్సన్నపేట గవర్నమెంట్ హైస్కూల్ నందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నర్సన్నపేట గవర్నమెంట్ హైస్కూల్ నందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్సీసీ క్యాడెట్స్ స్కూల్ కమిటీ సభ్యులకు వందనాన్ని సమర్పించారు. స్కూల్ కమిటీ చైర్మన్ వెలమల కామేశ్వరరావు, వైస్ చైర్మన్ బొద్దాన లక్ష్మి పతాకావిష్కరణ కావించారు. తదుపరి స్కూల్ ప్రధానోపాధ్యాయులు పైడి వెంకట్రావు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ గొప్పతనం గురించి పిల్లలకు వివరించారు. స్కూల్ కమిటీ చైర్మన్ వెలమల కామేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని వివరించారు. ఎస్ఎంసీ వైస్ చైర్మన్ బొద్దాన లక్ష్మి మాట్లాడుతూ త్రివర్ణ పతాకం గొప్పతనం గూర్చి పతాక రూపకర్త అయిన పింగళి వెంకయ్య గూర్చి పిల్లలకు వివరించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలతో అలరించారు. 10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులకు స్కూల్ అధ్యాపక బృందం నగదు పురస్కారాలు అందించారు. మవగాం గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. పోలాకి మండలం మవగాం గ్రామ పంచాయతీ, మవగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులపై ఎందరో మహానుభావులు జరిపిన సుదీర్ఘ పోరాటాల త్యాగ ఫలితమే నేడు ఈ స్వాతంత్ర దినోత్సవం అని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రగడపుట్టుగా ఎలిమెంటరీ స్కూల్లో జెండా ఎగురవేసిన శాసనసభ్యులు బెందాళం అశోక్. గురువారం శాసనసభ్యులు బెందాళం అశోక్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కవిటి మండలం ప్రగడపుట్టుగా ఎలిమెంటరీ స్కూల్, కవిటి ఎంఆర్ఓ ఆఫీస్, గవర్నమెంట్ ఒరియా హైస్కూల్ మరియు కవిటి గవర్నమెంట్ హైస్కూల్ నందు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతకవిటిలో 220 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమం అమరవీరులను స్మరించుకుంటూ సంతకవిటి మండలం వాసుదేవపట్నం గ్రామంలో గురువారం విద్యార్థులతో జాతీయ జెండా ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. దేశంలో భిన్న మతాలు, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వంగా భావించే గొప్ప దేశం మన భారతదేశమని, ఇలాంటి దేశంలో 78వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థుల్లో స్వతంత్ర స్ఫూర్తిని నింపేందుకు ర్యాలీని చేపట్టినట్లు మాజీ సైనికుడు రామకృష్ణనాయుడు తెలియజేశారు. ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని టీడీపీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని ఎంపీయూపీ పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గొండు స్వాతిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు అట్టడుగున ఉన్న పేదలకు సైతం సంక్షేమ ఫలాలు అందించడమే నిజమైన స్వాతంత్ర్యమని చెప్పారు. ఆనాడు స్వతంత్ర సమరయోధులు ఏ ఆశయంతో పోరాటం సాగించారో ఆ స్ఫూర్తిని నేడు కూడా చాటి చెప్పాలన్నారు. పౌరులందరూ బాధ్యతతో మెలిగి సమాజం పట్ల క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. భారతదేశాన్ని పరాయి వారి పాలన నుంచి విముక్తి కలిగించేందుకు ఎందరో మహనీయులు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యవతి, ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ రోహిణి తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరంతా ఉత్తమమైన పౌరులుగా మెలిగినాడే మహనీయుల త్యాగాలకు అర్థం ఉంటుందన్నారు. విద్యార్థి దశలోనే మహనీయుల త్యాగాలను స్ఫూర్తి చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్థానిక బ్యాంకర్స్ కాలనీలో గల విశాఖ స్కూల్ ఆవరణలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బ్యాంకర్స్ కాలనీలో గల సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ మధుసూదన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ స్వరాజ్యం ఎంతో మంది వీరుల త్యాగఫలం. స్వతంత్ర దినోత్సవం అనేది మనల్ని మన చరిత్రతో అనుసంధానించే ఒక అందమైన సందర్భమని
మనం పీల్చే స్వేచ్ఛా వాయువుల వెనుక ఎంతో మంది ప్రాణదానం ఉందని, మన స్వతంత్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారని తెలిపారు. ఏ దేశమూ స్వతంత్రాన్ని పొందేందుకు మన భరతమాత పడినంత వేదనను పడలేదన్నారు. ఎంతో మంది భరతమాత బిడ్డలు తమ ఆయువును త్యాగం చేసి భరతమాతకు స్వేచ్ఛనందించారు. వారిని స్మరించి నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని, విద్యార్థులు కష్టపడి చదివి క్రమశిక్షణ కలిగి మెలిగి ఉన్నతంగా ఎదగాలి అని స్కూల్ చైర్మన్ కె మధుసూదన్ అన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందింది, స్వతంత్రాన్ని సంపాదించుకుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రతిసారి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలని అన్నారు. మన దేశం అన్ని రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించాలని కోరుకుందామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రియా విజయ పతాకావిష్కరణ గావించారు. స్వతంత్ర దినోత్సవ ప్రత్యేకతను, అలాగే మన జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే మన ఈ స్వతంత్ర దినోత్సవమని ప్రియా విజయ అన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మన భారతదేశం ఇంకా అభివృద్ది సాధించాలంటే ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులు అవినీతి రహితంగా క్రమశిక్షణతో వారికి ప్రభుత్వం కేటాయించిన విధులు నిర్వర్తిస్తే ఉద్యోగులు వారి వంతు దేశ అభివృద్ది కొరకు తోడ్పడినట్లేనని అన్నారు. అదేవిధంగా ఇంకా మన భారతదేశంలో పేదరిక నిర్మూలనకు, అందరూ ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించుటకు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాల్సి ఉంటుందని, అందువల్ల విద్యార్థులకు తెలియజేయనిదేమనగా, మీరే భారతదేశానికి రేపటి పౌరులు కనుక క్రమశిక్షణతో, దేశభక్తితో మీ తల్లిదండ్రులను, మీ ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవిస్తూ చక్కగా చదువుకొని ఉన్నత స్థానాల్లో మంచి డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, శాస్త్రవేత్తలుగాను, మంచి ఉపాధ్యాయులుగాను స్థిరపడాలని ప్రియా విజయ సూచించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.